3 రోజులుగా నేను ఎతుకుతా వచ్చినాను. ప్రతి ఒక్క ప్లేస్లో, బీచ్లో, అలాగే భైరవకొండ వాటర్ ఫాల్స్లో, కొన్ని కాలువల్లో తీసుకొచ్చిన రాళ్ళు అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇవిగోండి రాళ్ళు, ఇదిగోండి పచ్చరాయి, అవి కొన్ని ఉన్నాయి పచ్చరాళ్ళు. అలాగే మీరు చూసుంటారు అవి. అలాగే ఇదిగోండి ఎర్ర కెంపు, ఇవి కూడా ఉన్నాయి చూడండి. ఇదండి దాని మీద పెడితే 1 పాయింట్ వచ్చి చూడండి. ఇదండి 1 పాయింట్ వచ్చింది. అదిగోండి 1 పాయింట్ వచ్చింది. ఇది తీసేద్దాం. ఇంకా 2 ఉన్నాయి, ఈ 2 కూడా టెస్ట్ చేద్దాం. ఇదండి 1 పాయింట్ వచ్చింది. దాని 2 పాయింట్స్ వచ్చింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది ఏంటంటే అసలు ఈ డైమండ్ది. ఇదండి దగ్గర పెట్టంగానే మనకి పాయింట్స్ అంతా చూపిస్తుంది. వెళ్ళి అక్కడ ఎక్కడ మనకి డైమండ్స్ చెక్ చేస్తారు అంటే డైమండ్స్ కానీ విలువైన రాళ్ళు కానీ ఎక్కడ చెక్ చేస్తారో చూసి ఆ లొకేషన్ మీకు పెడతాను. నేను కొన్ని ఇప్పుడు చెక్ చేపించి వీటిల్లో కొన్ని చెక్ చేపించి ఎంత తీసుకున్నారు ఒకదానికి అది కూడా మీకైతే ఈ వీడియోలో చూస్తారు. వీళ్ళు నిన్నే ఒక ప్రింటర్ పెట్టుకొని దాంట్లో నుంచి తీస్తున్నారు. మనకి ఇట్లా సర్టిఫికేట్ అయితే ఇస్తారు. దాన్ని బట్టి మనం టెస్ట్ చేసిన తర్వాత అది ఏందనేది తెలుస్తుంది. హాయ్, వెల్కమ్ బ్యాక్, న్యూ వీడియో అనమాట. నా ఛానల్లో 3 రోజులుగా నేను ఎతుకుతా వచ్చినాను. ప్రతి ఒక్క ప్లేస్లో, బీచ్లో, అలాగే భైరవకొండ వాటర్ ఫాల్స్లో, కొన్ని కాలువల్లో తీసుకొచ్చిన రాళ్ళు అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇవిగోండి రాళ్ళు, ఈ రాళ్ళు ఇవిగోండి. నేను కొన్ని సురేష్ అన్నని మాకు తెలిసిన అన్న దగ్గర కొన్ని రాళ్ళు అయితే అడిగి తీసుకొచ్చాను. అన్న నాకైతే ఇన్స్పిరేషన్ అనమాట. తక్కువ చిన్న బిజినెస్ కాడ నుంచి ఇప్పుడు పెద్ద బిజినెస్ దాకా ఎదిగాడు. మీకు కష్టపడితే ప్రతిఫలం కన్ఫామ్గా ఉంటుందని కొంతమందిని చూసి అర్థమైంది. అలాగైతే నా విషయంలో అయితే అన్న నాకు ఇన్స్పిరేషన్గా ఉంటాడు. అంటే ఏ హెల్ప్ కావాలని అయితే మాకైతే కన్ఫామ్గా చేస్తాడు. నాకైతే నేనైతే అడిగాను అనమాట, ఈ రాళ్ళు కొంచెం కావాలన్నా కొంచెం వీడియో కంటే వెంటనే పాప రాళ్ళు అయితే ఇచ్చాడు. ఇదిగోండి ఆ రాళ్ళు మీకు ఇప్పుడు ఇక్కడ ఉంచబడినాయి. చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో. ఇదిగోండి పచ్చరాయి, అవి కొన్ని ఉన్నాయి పచ్చరాళ్ళు. అలాగే మీరు చూసుంటారు అవి. అలాగే ఇదిగోండి ఎర్ర కెంపు, ఇవి కూడా ఉన్నాయి చూడండి. తర్వాత ఇదిగోండి తెల్లరాయి, ఇట్లా ఉంటాయి. ఇంకా కొన్ని రాళ్ళు కూడా ఉన్నాయి. ఇది ఓన్లీ డైమండ్ లాగానే ఉంటుంది, బట్ డైమండ్ అయితే కాదనమాట. చూడండి. అలాగనే ముత్యము, ఇది మీకు తెలిసి ఉంటుంది. ఇవన్నీ కూడా తెలుసుంటాయి మీకు. తర్వాత ఈ సూది ముక్కు రాళ్ళు, నేనైతే తీసుకొచ్చింది ఈ రాళ్ళే. ఈ డైమండ్ లాగా ఉన్నాయని చెప్పి అన్నీ ఏరుకొని వచ్చాం అనమాట. ఇవన్నీ చూడండి సూది ముక్కు రాళ్ళు. ఇవి దీని నిండా ఉన్నాయి. అలానే సో కొన్ని పెట్టాను ఇక్కడ బాగుండే వరకు. సో అలాగనే ఇంట్లో ఉన్న క్రిస్టల్ రాయి, ఇదండి ఇది చూడండి ఎలా ఉందో. తర్వాత క్రిస్టల్ రాయి, తర్వాత డైమండ్ రింగ్ కూడా తీసుకొని వచ్చాను. తేజ ఇచ్చాడు ఇది. సో డైమండ్ రింగ్ కూడా మీకు చూపిస్తాను అనమాట. ఇదండి డైమండ్ రింగ్. సో ఇవన్నీ టెస్ట్ చేసి మన యొక్క సెలెక్టర్ ద్వారా ఎలా పనిచేస్తుందో అయితే చూద్దాము. ఇప్పుడు దీన్ని అయితే మనం జస్ట్ ఆన్ చేయాలి. జస్ట్ ఇలా తిప్పితే, ఇది ఇలా తిప్పితే ఆన్ అయింది. వన్ రెడ్ ఒక లైట్ వెలుగుతుంది కదా, ఇక్కడ 2 లైట్లు వెలుగుతాయి. 2 లైట్లు వెలిగేంతవరకు అయితే మనం వెయిట్ చేయాలి. ఇదండి చూడండి 2 లైట్లు కూడా వెలుగుతాయి. ఆ తర్వాత నేనైతే టెస్టింగ్ స్టార్ట్ చేస్తాను. ప్రతి ఒక్కటి తీసుకొని ప్రతిదానికి ఈ చార్ట్లో చూసేయండి. పచ్చరాయి, ఎరుపు కెంపు, తెల్లరాయి, ముత్యము, సూది ముక్కు రాళ్ళు, క్రిస్టల్ రాయి, అలాగనే డైమండ్ రింగ్. ఇవన్నీ వరుసగా ఉన్నాయి. సో ఇదిగోండి ఇది కూడా రెడీ అయిపోయింది. స్టార్ట్ అయితే చేసేస్తాను వీడియో. మనకైతే చాలా మందికి అయితే ఇంటి దగ్గరలో స్టోన్స్ ఎలాంటి ఏంది స్టోన్స్ తెలుసుకోవాలని అయితే అందరికీ ఉంటుంది. మన దొరికే స్టోన్స్లో డైమండ్ ఉంటుందా లేదా, కొంతమంది అయితే డైమండ్స్ ఎత్తకడానికి అయితే అటు సైడ్ అనంతపురం సైడ్ అయితే వెళ్తూ ఉన్నారు కూడా. వాళ్ళందరికీ కోసం యూస్ఫుల్గా అయితే ఈ వీడియో నేను చేస్తున్నాను. డైమండ్ సెలెక్టర్ 2ని మనం ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకుందాం. ఇదని చూస్తున్నారు కదా, ఇక్కడ రాళ్ళన్నీ కూడా నీట్గా కడిగి తీసుకొని వస్తే లైట్ ద్వారా చెక్ చేస్తారనమాట. వాళ్ళ దగ్గర డార్క్ లైట్ ఉంటుంది ల్యాబ్స్లో. సో ఆ విధంగా ఇది చెక్ చేస్తారు. ఇది లైట్ ద్వారా చెక్ చేసేది
ఈ విధంగా ఉంటుందన్నమాట రాళ్ళు. మనం ఏదైనా అనుమానంగా ఉన్న రాళ్ళు అంటే మీకు అనిపించిన రాళ్ళని తీసుకొని ఇలా పూర్తిగా వాష్ చేసుకొని ప్యాకెట్ కట్టుకొని తీసుకొని వస్తే వాళ్ళు వాటిని చెక్ చేసి ఏది విలువైంది ఏంది అనేది ల్యాబ్లో అయితే మీకు సర్టిఫికేట్ అయితే ఇస్తారు. నేను చెక్ చేసే డైమండ్ సెలెక్టర్ ద్వారా కొంతవరకు ఇన్ని రాళ్ళు తెచ్చుకోకుండా మంచి వరకే అంటే విలువైనవి మీకు మంచిగా ఇది డైమండ్ అనిపించిన వరకే తెచ్చుకోవచ్చు. ఇన్ని తేకుండా వీళ్ళైతే ఇన్ని తెచ్చినా చెక్ చేస్తారు. సో అమౌంట్ అయితే కట్టాల్సి వస్తుంది. సో లైట్ ద్వారా చెక్ చేస్తారు. ఆ లైట్ ద్వారా చెక్ చేస్తే కనిపిస్తుంది అనమాట వాళ్ళకి ఏందనేది ఎలా తెలుస్తుంది ల్యాబ్లో. ఇది చూడండి, లైట్ కింద పెడితే ఎలా వెలుగుతున్నాయి రాళ్ళు. ఇవి ఒక రకమైనవి అనమాట. సో అన్ని రాళ్ళు వేస్ట్ అని కాదు, కొన్ని రాళ్ళు విలువైనవి కూడా ఉంటుంది. కాబట్టి మీకు దొరికిన రాళ్ళు తప్పకుండా అయితే సర్టిఫికేట్ తోటి ఆ యొక్క ల్యాబ్కి వెళ్ళి అయితే చెక్ చేసుకుంటే బెటర్ అనేది నా అభిప్రాయం. మీరైతే ఈ డైమండ్ సెలెక్టర్ ద్వారా కూడా చూసుకొని ఆ తర్వాత ల్యాబ్కి అయితే వెళ్ళండి తప్పకుండా. సో చూడండి ఎంత విలువైన ఇలాగ అనిపిస్తున్నాయి. ఇవి ఎర్రగా వెలుగుతున్నాయి. కింద నుంచి మనం లైట్ పెడితే లైట్ ద్వారా కనిపెడతారనమాట విలువైన రాళ్ళు అనేది. ఆ తర్వాత వాళ్ళు కెమికల్స్తో కూడా యూజ్ చేసి మనకి సర్టిఫికేట్ అయితే ఇస్తారు తప్పకుండా. ఇదండి సూది ముక్కు రాళ్ళు. ఇవి నేను తీసుకొచ్చాను కదా అలాంటివి సేమ్ ఇవి. ఇదండి ఇది ఇలా ఉన్నప్పుడు మనం దీనికి పాయింట్స్ పెట్టుకోవాలన్నమాట. వస్తాయి ఇట్లా తిప్పితే మనకి పాయింట్స్ వస్తుంది. మొత్తం కూడా పెట్టేసుకోవచ్చు. అట్లా కాకుండా 4 పాయింట్స్ గ్రీన్ వచ్చిన తర్వాత ఎల్లో 2 పాయింట్స్ పెట్టుకున్న తర్వాత ఇట్లా ఆపేయండి. ఆ తర్వాత టెస్టింగ్ స్టార్ట్ చేయండి. టెస్టింగ్ ఎలా స్టార్ట్ చేస్తామంటే జస్ట్ ఈ యొక్క పచ్చరాయి తీసుకున్నాను నేను. ఇప్పుడైతే చూపిస్తాను చూడండి పచ్చరాయి. ఈ పచ్చరాయికి మనం స్ట్రైట్గా ఇదండి పచ్చరాయి మీద పెట్టి పచ్చరాయి మీద ఇట్లా కొంచెం అది ఆగాలన్నమాట. బట్ మనకు టచ్ అవ్వకూడదు అది. ఇదండి దాని మీద పెడితే 1 పాయింట్ వచ్చి చూడండి. 1 పాయింట్ వచ్చింది. 2 పాయింట్స్ పెట్టుకోవాలా. ఇదండి 1 పాయింట్ వచ్చింది. సో దాన్ని టచ్ అవ్వకుండా కానీ ఇట్లా కానీ చేస్తే 1 పాయింట్. సో ఇది డైమండ్ కాదు అని మనం అక్కడే టెస్ట్ చేసేయచ్చు. మనం ఎక్కడ వెళ్తాం అక్కడ. ఇది ఎర్ర కెంప్ అనమాట. ఇది నెక్స్ట్ ఇది దీని మీద కూడా చూపిస్తాను ఇప్పుడు కరెక్ట్గా. దీన్ని ఇదండి 1 పాయింట్ వచ్చింది ఇది కూడా. సో ఇది కూడా కాదు. 1 పాయింట్ అంటే ఒకవేళ 1 పాయింట్ అటు ఇటుగా పెరుగుతుంటుంది. అది మనం అడ్జస్ట్ చేసుకోవాలా. 2 పాయింట్స్ పెట్టుకున్న తర్వాత దాన్ని కరెక్ట్గా దాని మీద ఉంచాలి మనం ఇట్లా. సో వీళ్ళు కొన్ని ఇచ్చారు పెట్టుకోవడానికి మనకి. సో దాని మీద ఉండట్లేదు. ట్రై చేస్తాను. ఎర్ర కెంపుకి కూడా 1 పాయింట్ అయితే వస్తుంది చూశాను, బట్ రావట్లేదు. దీంతో అంత గట్టిగా ఏం పెట్టబడలేదు నేను. సో ఎర్ర కెంపుకి కూడా ఏమి రాలేదు చూశారు కదా. సో దీన్ని ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇది పెద్ద టాస్క్. ఇది ఇట్లా దాని మీద ఉంచాలంటే బ్యాలెన్స్ అవ్వడం లేదు. ఇదండి 1 పాయింట్ వచ్చింది. సో ఈ యొక్క తెల్లరాయి 1 పాయింట్ వచ్చింది. తర్వాత ముత్యం కూడా టెస్ట్ చేసేద్దాం గబా మనం. ఇదండి ముత్యం 1 పాయింట్ పెట్టంగానే వచ్చేసింది. సో ఇలా ఉంటే పెట్టడానికి అది దాని మీద ఉంచడానికి అయితే కొంచెం బాగా ఉంది. ఇదండి ఆ తర్వాత క్రిస్టల్ నేను తీసుకొచ్చాను కదా క్రిస్టల్ రాళ్ళు. ఇవి 3 కూడా టెస్ట్ చేద్దాం. 1 పాయింట్ అదిగోండి 1 పాయింట్ వచ్చింది. ఇది తీసేద్దాం. ఇంకా 2 ఉన్నాయి. ఈ 2 కూడా టెస్ట్ చేద్దాం. ఇదండి 1 పాయింట్ వచ్చింది. ఇదండి 2 పాయింట్స్ వచ్చింది. క్రిస్టల్ ఇది సూది ముక్కరాళ్ళు, క్రిస్టల్ కాదు సారీ సూది ముక్కరాళ్ళు 2 పాయింట్స్ దాకా వస్తుంది. ఇదండి 1 పాయింట్, 1 పాయింట్ ఒక్కొక్కటి అది 2 పాయింట్స్. ఎక్కువసేపు పెడితే 2 పాయింట్స్ వచ్చింది సూది ముక్కరాళ్ళు. సో మళ్ళీ అది డౌన్ అయిపోయి యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ఇదిగోండి క్రిస్టల్ రాయి. ఈ క్రిస్టల్ రాయి మీద పెట్టి చూపిస్తున్నాను చూడండి. దాన్ని క్రిస్టల్ రాయి మీద పెడితే 2 పాయింట్స్ ఈజీగా వచ్చేసింది. సో క్రిస్టల్ రాయి కూడా 2 పాయింట్స్ వస్తుంది. మళ్ళీ అది యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది ఏంటంటే అసలు ఈ డైమండ్
అసలు ఎన్ని పాయింట్లు చూపిస్తుందండి. డైమండ్ రింగ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు నేను. ఈ డైమండ్ రింగ్ తోటి మనం టెస్ట్ చేసి చూద్దాం ఎంత వస్తుంది అనేది. ఇప్పుడు ఈ రింగ్ని చేతితో పట్టుకుంటే కొంచెం అట్లా అనిపించట్లేదు పెద్దగా. సో నేను కొంచెం దీన్ని ఇలా పెట్టుకొని చూపిస్తాను మీకు. ఇది అనేది చేత్తో కాకుండా దీనికి ఏదైనా గ్లవ్ వేసుకొని పట్టుకోండి. మీరు చేత్తో పట్టుకోలేము, చేత్తో పట్టుకోకూడదు. నేను అట్లా అక్కడ వదిలేసి పెట్టాలంటే ఇట్లా సైడ్కి ఉంది కదా, వెళ్ళిపోద్ది అనమాట. సో నేనైతే దీంతో పట్టుకుంటాను. దీని పౌచ్ ఇది. సో దీంతో పట్టుకుంటాను. చూడండి, ఇదండి కనిపిస్తుందా? ఇది దీనిపైన ఎగ్జాక్ట్గా ఒక రాయి మీద పెట్టేసి ఇదండి దగ్గర పెట్టంగానే మనకి పాయింట్స్ ఎంత చూపిస్తుంది చూడండి. ఫుల్గా చూపించేస్తుంది. ఇదండి ఫుల్గా ఒక్క స్టోన్ మీద పెడితే ఫుల్గా చూపించేస్తుంది. స్టోన్ మీద పెట్టి అంటే నేను ఆ మెటల్ని తగ్గించకుండా స్టోన్ మీద పెట్టాను అనమాట. ఇప్పుడు మెటల్ తగిలితే కూడా ఎక్కువ చూపిస్తుంది కాబట్టి మెటల్ టచ్ అవ్వకుండా స్టోన్ మీద పెట్టేద్దండి. ఓన్లీ స్టోన్ మీద ఫుల్గా చూపించేస్తుంది అనమాట. ఆ పాయింట్స్ ఫుల్గా వచ్చినప్పుడు మనం ఇది డైమండ్ అని తెలుసుకోవచ్చు. అది కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది మీరు అన్నీ చూసారు కదా, క్లారిటీగా ఉందని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కటైతే చూపించాను. ఇది డైమండ్ రింగ్ చూడండి ఒకసారి. ఇదిగోండి ఇవన్నీ డైమండ్సే, బట్ ఎంత ఉంటుందో తెలియదు. ఇప్పుడు మనమైతే దీని ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఇదిగోండి ఈ సెలెక్టర్ ద్వారా ఎటువంటి మెటల్ టెస్ట్ చేయొద్దు. ఇదిగోండి ఇది వాళ్ళు ఇచ్చిందే. ఇది ఎందుకు ఇచ్చారంటే ఇవి ఉన్నాయి కదా, ఒకసారి చూడండి. ఇవి ఉన్నాయి కదా, ఇవి పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇవి ఇట్లా పెట్టి దీనిపైన టెస్ట్ చేసుకోవడానికి ఇచ్చారనమాట వాళ్ళే మెటల్. దేంట్లో అమెజాన్లోనే మనం పెట్టినప్పుడు ఇచ్చిన మెటల్ ఇది. ఈ మెటల్ని మనం టెస్ట్ చేసి చూద్దాం. ఈ మెటల్ని టెస్ట్ చేస్తే మనకి ఎంత వస్తుందో అయితే మనం చూద్దాం. ఇదిగోండి దీని బ్యాక్ సైడ్ ఎట్లా కానీ టెస్ట్ చేస్తే పట్టుకొని మనం కానీ దీన్ని ఎర్త్ అవుతా కానీ పట్టుకొని కానీ టెస్ట్ చేస్తే ఫుల్గా చూపించేస్తుంది. సో మెటల్ అసలు మెటల్ అంటేనే అసలు చూపించలేని పరిస్థితి అనమాట. ఇదిగోండి చైన్ కూడా చూపిస్తున్నాను లాస్ట్గా మీతోటి. ఇదిగోండి రోల్డ్ గోల్డ్ చైన్ ఇది. దీన్ని ఇట్లా టెస్ట్ చేస్తే ఫుల్. సో మెటల్ ఇది టెస్ట్ చేయదు. అంటే ఇది గోల్డ్ తెలుసుకోవడం కష్టం. గోల్డ్ రోల్డ్ గోల్డ్ అనేది ఈ మిషన్ ద్వారా తెలియదు. సో మెటల్ టచ్ అవ్వకుండా, మీ హ్యాండ్ టచ్ అవ్వకుండా. ఎందుకంటే టచ్ అవ్వకుండా అంటున్నాను, ఇది ఇట్లా పట్టుకున్నప్పుడు ఇట్లా చూపించినప్పుడు ఇది హీట్ అవుతుంది. దీన్ని పెట్టినప్పుడు హీట్ అవుతుంది. అప్పుడు మనం పట్టుకొని ఉన్నాం కాబట్టి ఎర్త్ అవ్వడం వల్ల కరెక్ట్గా చూపించలేకపోతుంది. సో మీరైతే ఇలా పట్టుకోవద్దు. ఇలా కింద పెట్టేసి, మీరు చూపించాను కదా మీకు, ఇట్లా కింద పెట్టేసి ఆ కింద దీంతో ఇట్లా టెస్ట్ చేయండి. ఇలా టెస్ట్ చేస్తే మీకు ఇబ్బంది ఏమి ఉండదు. పర్ఫెక్ట్గా అయితే మీకు చూపిస్తుంది. ఇది ఈ 12 పాయింట్స్ పైన కానీ వచ్చిందంటే మీరు దాన్ని తీసుకొని వెళ్ళి ఆ యొక్క ల్యాబ్లో టెస్ట్ చేసుకొని ఆ యొక్క అమౌంట్ ఎంత వస్తుందో అంతకు అమ్మేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అన్నీ చూపించాను మీకు. ఇప్పుడు దాకా చూసారు కదా, ఆ యొక్క రాళ్ళు చెక్ చేసి తెచ్చిన రాళ్ళు, అలాగనే సూదిముక్కు రాళ్ళు, ఇవన్నీ కూడా చెక్ చేసి చూపించాను. దేని ద్వారా? నా మిషన్ ద్వారా. అలాగనే నేను తెచ్చిన ఇవి బయట ఎలా చెక్ చేసుకోవాలి అడుగుతారు కదా మీరు. బయట ఎంత అవుతుంది చెక్ చేయడానికి, కాస్ట్ ఎంత ఉంటుందని అడుగుతారు. కాబట్టి నేను ఇప్పుడైతే నెల్లూరు అయితే బయలుదేరాను. నెల్లూరులో మనకి బబులు అబ్బాయి ఉన్నాడు. బబులు తెలిసిన అబ్బాయి, సురేష్ అన్న వాళ్ళ అబ్బాయిని అయితే మనం ఫోన్ చేసి ఇప్పుడు ఎక్కడున్నాడో కనుక్కొని వెళ్ళి అక్కడ ఎక్కడ మనకి డైమండ్స్ చెక్ చేస్తారు, అంటే డైమండ్స్ కానీ విలువైన రాళ్ళు కానీ ఎక్కడ చెక్ చేస్తారో చూసి ఆ లొకేషన్ మీకు పెడతాను. నేను కొన్ని ఇప్పుడు చెక్ చేపించి వీటిల్లో కొన్ని చెక్ చేపించి ఎంత తీసుకున్నారు ఒకదానికి, అది కూడా మీకైతే ఈ వీడియోలో చూస్తారు. జస్ట్ ఒక 2 minutes 3 minutesలో వీడియో అయితే కంప్లీట్ అయిపోద్ది. ఏరియా, లొకేషన్ ప్లస్ ఎంత కాస్ట్ అవుతుంది, ఎట్లా సర్టిఫికేట్ ఇస్తారు, అది కూడా తెలుసుకుందాం. లెట్స్ గో. బబులు చెప్పాడు అక్కడికైతే బయలుదేరేసాం అనమాట. చిన్న బజార్లో ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. అక్కడైతే బండి ఆపడం కుదరదు. కానీ ఒకవేళ ఆఫ్టర్నూన్ కాబట్టి ఏమన్నా ఖాళీ ఉంటే అక్కడే ఆపి చెక్ చేస్తాను. లేకపోతే బండి ఇంకా స్ట్రైట్కి వెళ్ళి ఒక దగ్గర పార్క్ చేసుకుని మళ్ళీ రిటర్న్ రావాలి. నెల్లూరు జిల్లా దగ్గరలో మాత్రం ఇక్కడికి వచ్చి అయితే టెస్ట్ చేసుకోవచ్చు. చిన్న బజార్లో చాలా ఉంటాయి టెస్టింగ్ ల్యాబ్స్. ఇంకా వేరే జిల్లా వాళ్ళకి కొంతమంది వాట్సాప్లో కూడా ఈ స్టోన్స్ చెక్ చేస్తున్నారు, అక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఫుల్గా అయితే ఉందన్నమాట ట్రాఫిక్. చూడండి
అసలు ఎవరో ఒకరు దిగి అక్కడ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నారు చూడండి. సైడ్కి వెళ్ళడం లేకపోతే వెళ్ళడం కష్టం అనమాట. చిన్న బజార్ అంతా ఇలానే ఉంటుంది, అందరికీ తెలుస్తుంది. మనిషి వెళ్ళడానికి ప్లేస్ ఉండదు. ఒకటి రెండు అయితే అమౌంట్ వేయరు, బల్క్ మీద అయితే అమౌంట్ తగ్గిపోతుంది. ఒకటి రెండు ఒకటి చాలా రెండు ఒకటి ఎంత? రెండు ఒకటి 500. సో మనం ఈ రెండు అయితే ఇస్తున్నాము. మనకి 500 చెప్పారు. ఇక టెస్ట్ చేసి మనకి ఏందనేది వాళ్ళు సర్టిఫై చేస్తారు ఏమి రాళ్ళు అనేది. మీరు ఏటేటుగా చెక్ చేశారు? క్రిస్టల్స్ ఫైనల్. ఇప్పుడు మీరు ఏటేటుగా చెక్ చేశారు? ఇది లూప్స్ ఫ్లోరన్స్ లైట్ క్రిస్టల్ అని కన్ఫామా? కన్ఫర్మ్ 100%. చెరువుల్లో ఇలాంటి పింబలు అయితే మనకి దొరుకుతాయి. ముత్యం అంటారు కదా, అదే ఇది చూడట్లా ఉందాం. ఇవన్నీ కూడా ఇక్కడ చెక్ చేస్తారు మనకి. మన చెరువుల్లో దొరికాయి కూడా తీసుకొచ్చుకొని ఇక్కడ చెక్ చేయించుకోండి. చాలా బాగుంది చూడడానికి ఇది. అంత పెద్ద దాంట్లోనే ఉంటుందా అంకల్ అది? చిప్పు అంత పెద్ద అంతే, చిన్న దాంట్లో ఉండదు. ఏదో ఆట పడాల్సిందే అది, అందులో సైజు రావాలి అంతే. అంత సైజు లేడు అసలు. కనిపిగా ఈ పెంపకంలో పెంచేవాళ్ళు సేమ్ ఉంటుంది కదా. పెంచుతారా అవి? పెంపకమే, మనము రొయ్యలు చేప పెంపకం ఉంది కదా, సేమ్ అది కూడా ముత్యం కూడా సేమ్ ప్రాసెస్. గుంటల్లోనే పెంచుతారా? అంతే, ఇంక వేరే మార్గం లేదు. అదే వేరే వాళ్ళది ఇది ఇట్లా వస్తుందంట. న్యూ వీళ్ళు నిన్నే ఒక ప్రింటర్ పెట్టుకొని దాంట్లో నుంచి తీస్తున్నారు. మనకి ఇట్లా సర్టిఫికేట్ అయితే ఇస్తారు. దాన్ని బట్టి మనం టెస్ట్ చేసిన తర్వాత అది ఏందనేది తెలుస్తుంది. మీరైతే ఇది తీసుకున్న తర్వాతే దాన్ని డిసైడ్ చేసుకోండి, అది క్రిస్టలా, డైమండా, లేకపోతే ఏదైనా వేరే రాయా అనేది. వీటికి అమౌంట్ రాదా? అమౌంట్ ఏం రాదు, ₹50 పనికి రాదు. శివలింగాలు, స్ఫటికమాల తయారు చేస్తాం, బట్ దీనికైతే అమౌంట్ రాదు. వాటన్న క్రిస్టల్ స్ఫటికల్ని దాని పేరే. దీనికైతే అమౌంట్ రాదంట. అమౌంట్ వచ్చి ఉంటే ఎదుగుతూ ఉండండి. మనకైతే మళ్ళీ చెప్పేసి మళ్ళీ అప్పుడు రాదు బస్సు. క్రిస్టల్ అన్నీ ఉండవు, ఇట్లో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. మనం దాన్ని పెట్టుకుంటే అమౌంట్ అయితే వస్తుంది. నేను తెచ్చి మాత్రం అమౌంట్ లేని అంతే, మీకు కాదు. కాబట్టి చెక్ చేసుకోండి. ఇదిగోండి మనకి 2 ఇచ్చారు, మన 8 వేసారు, మనం తెచ్చినవి వేసారు. ఆ తర్వాత వెనకాల ల్యాబ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. నేనైతే ఈ నెంబరు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడికి వచ్చి అయితే చెక్ చేయించుకోండి.
అటు పక్క వెళ్తున్నారు కదా చాలామంది ఎతకడానికి, వాళ్ళు అయితే వచ్చి ఎక్కువ నెంబర్గా తీసుకొని వస్తే ఒక 20-30 చాలా తగ్గిద్ది, తక్కువ అయితే కొంచెం 500 తీసుకుంటారు 1-2కి. తప్పకుండా అయితే విజిట్ చేయండి. మీరు నెల్లూరు జిల్లా పరిధిలో అయితే మాత్రం ఇక్కడ చిన్న బజార్కి వచ్చేయండి. ఇక్కడైతే మీరు టెస్ట్ చేసుకోండి. లేదంటే ఒక ఎక్కువ నెంబర్ అయితే ఎక్కువ రాలేదిస్తే మాత్రం మీకు తగ్గిద్ది. 1-2 అయితే మాత్రం కాస్ట్ 500 అయితే అయింది. 2 చెక్ చేయించిన దానికి. ఓకే, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నమ్ముతాను. మరి యొక్క కొత్త ఇన్ఫర్మేషన్తో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.